ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఐపీఎల్ 2026లో 3 జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకోగా మరో బెర్త్ కోసం 5 టీమ్స్ మధ్య పోటీ నెలకొంది. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ టీంలు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వగా 4వ స్థానం కోసం ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, చెన్నై, కోల్కతా జట్లు పోటీలో ఉన్నాయి. మరి చివరికి ఏ జట్టు ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ చేసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఐపీఎల్ 3 జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకోగా మరో బెర్త్ కోసం 5 టీమ్స్ మధ్య పోటీ నెలకొంది. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ టీంలు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వగా 4వ స్థానం కోసం ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, చెన్నై, కోల్కతా జట్లు పోటీలో ఉన్నాయి. మరి చివరికి ఏ జట్టు ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ చేసుకుంటుందనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అసలు ఎవరు దక్కించుకోబోతున్నారు అనే అంశం గురించి మా కరెస్పాండెంట్ విజయ్ పూర్తి సమాచారం అందిస్తారు. విజయ్, చివరి అంకానికి చేరుకున్న ఐపీఎల్లో అసలు ప్లే ఆఫ్స్ ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఎలా ఉండబోతోంది? అయితే శ్రీదేవి 2026 ఐపీఎల్ అయితే రసవత్తర పోరుకు అయితే శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ల్లో ప్రతి జట్టు 13 మ్యాచ్లు కంప్లీట్ చేసుకోగా 3 జట్లు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యాయి. వాటిలో ముందుగా బెంగళూరు, అలాగే గుజరాత్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా మిగిలిన ఒక బెర్త్ కోసం మిగిలిన 5 జట్లు అయితే పోటీకి పడనున్నాయి. అయితే మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించిన పంజాబ్ అయితే పూర్తిగా 13 పాయింట్లతో ఇప్పటిదాకా కొంచెం అంటే ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ వేరే జట్ల పైన ఓటమి గెలుపుల పైన ఆధారపడింది ప్లే ఆఫ్స్ కి సంబంధించి. అయితే మొట్టమొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన పంజాబ్ మొట్టమొదటి 7 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ కూడా ఓటమి చెందుకోకుండా 6 విజయం సాధించి 1 వర్షం వల్ల రద్దు అయితే 13 పాయింట్లు ఉన్నాయంటే సగమంగా మూసేపాటికి అంటే 7 మ్యాచ్లకి. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా 6 మ్యాచ్లు కంటిన్యూగా ఓడిపోయి రికార్డ్ అయితే సృష్టించిందని చెప్పవచ్చు. అయితే మొట్టమొదటిగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుందన్న పంజాబ్ ఇప్పటికి కూడా డైలామాలో ఉంది. అంటే ఇప్పుడు కూడా వేరే జట్ల పైన గెలుపోవడం పైన ఆధారపడే ఉంది. రాజస్థాన్ రాయల్స్ మిగిలిన 2 మ్యాచ్ల్లో రెండిట్లోనూ గెలిస్తే పంజాబ్ ని వెనక్కి నెట్టి రాజస్థాన్ రాయల్స్ అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే మిగిలిన వారం రోజుల్లో పాటు ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు ఇంపార్టెంట్. 5 జట్లు పోటీలో ఉన్నాయి మిగతా ఒక బెర్త్ కోసం. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, అలాగే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఇలా 5 జట్లు పూర్తిగా పోటీలో ఉన్నాయి. మరి ఆ చివరి బెర్త్ను ఎవరు కన్ఫర్మ్ చేసుకుంటారు అన్నదైతే ఈ వారం రోజుల్లో పాటు జరిగే మ్యాచ్లలో మనము చూడాల్సిందే శ్రీదేవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.